Hi friends, welcome to my channel. This is Prasad. ఫ్రెండ్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ రోజు నుంచి అయితే మ్యాక్సిమం ట్రై చేస్తాను అన్నట్టు లాజిక్ ఎక్స్ప్లెయిన్ చేయడానికి. ఇంకోటి ఏంటంటే లాజిక్ వల్ల మనకి ప్రాఫిట్స్ అనేవి వస్తాయంటే మాత్రం అదైతే రాంగ్ ఫ్రెండ్స్. ఎందుకంటే మనం కంటిన్యూస్గా ప్రాక్టీస్ చేయాలి ఏదైనా సరే. లెట్స్ సే నేను చాలాసార్లు నా లాజిక్ ఏదైతే ఉందో లాజిక్ అయితే ఎక్స్ప్లెయిన్ చేసాను. ఏంటంటే ప్రీవియస్ డే హై అనేది మనకు ఒక సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్గా వర్క్ అయ్యింది. సిమిలర్లీ ప్రీవియస్ డే లో అనేది ఒక సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్గా వర్క్ అయ్యిద్దని. కానీ చాలామంది ఈరోజు అదే సెటప్ వచ్చినా సరే చాలామంది ఏంటంటే ట్రేడ్ తీసుకోలేరు అన్నట్టు. ఎందుకంటే వాళ్ళకి అంత కాన్ఫిడెన్స్ రాదు కాబట్టి. వాళ్ళకి ఎప్పుడు అంత కాన్ఫిడెన్స్ వచ్చిందంటే రెగ్యులర్గా అదే ప్రాక్టీస్ చేస్తూ ఉంటారు అనమాట. లెట్సే 1 మంత్ కానీ 2 మంత్స్ కానీ అట్లా రెగ్యులర్గా ప్రాక్టీస్ చేస్తే డెఫినెట్గా దానిపైన ఒక ఐడియా వచ్చింది అన్నట్టు. అంతే తప్పితే ఈరోజు నేను ఈ ప్రాసెస్ నేను చెప్తాను, సెటప్ ఏదైతే ఉందో అది నేను చెప్పాను అనుకోండి, ఈరోజు నాది ఫాలో అవుతారు, రేపు పొద్దున్న నాకంటే ఎక్కువ ప్రాఫిట్స్ ఎర్న్ చేసే యూట్యూబర్ మీకు కనిపిస్తాడు, అతని వీడియోస్ చూస్తారు, అతను ఏముందంటే ఆర్ఎస్ఐ అంటాడు. మళ్ళీ మీరు ఇది ఒక 1 మంత్ వరకు ఏదైతే ప్రాక్టీస్ చేశారో దీన్ని వదిలేసి మళ్ళీ ఆర్ఎస్ఐ దగ్గరికి వెళ్తారు. ఆర్ఎస్ఐ దగ్గరికి వెళ్ళిన తర్వాత అక్కడ నుంచి ఇంకో యూట్యూబర్ మీకు మంచిగా అనిపిస్తాడు, అతని దగ్గరికి వెళ్తారు. అతని దగ్గరికి వెళ్ళేసరికి అతను ఏంటంటే బొలింజర్ బ్యాండ్స్ ఫాలో అవుతున్నాడు అనుకోండి, బొలింజర్ బ్యాండ్స్ మళ్ళీ ఫాలో అవుతారు అన్నట్టు. ఎక్కడ ఏంటంటే మీరు ఇలా మొత్తం ఇలా తిరుగుతున్నంతకాలం మీరైతే ఈ ఫీల్డ్లో సస్టైన్ అవ్వలేరు ఫ్రెండ్స్. ఎందుకంటే ఇక్కడ మనకి మీరు గమనించినట్టయితే నేను ఏదైతే ఉందో నేను ప్యూర్ ప్రైజ్ యాక్షన్ అయితే చూస్తాను. నేను ప్రైజ్ యాక్షన్ పైన నేను మంత్ అండ్ మంత్ ఎంతో కొంత అమౌంట్ అయితే ఎర్న్ చేస్తాను. సిమిలర్లీ ఇంకో యూట్యూబర్ కానీ ఇంకో ట్రేడర్ కానీ అతను ఆర్ఎస్ఐ ఫాలో అవుతాడు, అతను ఆర్ఎస్ఐ పైన ఎంతో కొంత అమౌంట్ ఎర్న్ చేస్తాడు. ఇంకొకటి బొలింజర్ బ్యాండ్స్ ఎవరైతే ఫాలో అవుతున్నారో వాళ్ళు కూడా ఎంతో కొంత అమౌంట్ ఎర్న్ చేస్తారు అన్నట్టు. బట్ ఇక్కడ ఏంటంటే కామన్గా స్ట్రాటజీ అనేది వర్కౌట్ లేదు ఫ్రెండ్స్. అన్ని స్ట్రాటజీలు వర్క్ అవుతాయి, ఇన్ని స్ట్రాటజీ వర్క్ అవ్వదని చెప్పట్లేదు, బట్ అన్ని స్ట్రాటజీలు వర్క్ అవుతాయి. బొలింజర్ బ్యాండ్స్ వర్క్ అయ్యింది, ఆర్ఎస్ఐ వర్క్ అయ్యింది, ప్రైజ్ యాక్షన్ వర్క్ అయ్యింది, అన్నీ వర్క్ అవుతాయి. బట్ ఏంటంటే మనకు మైండ్ సెట్ అనేది క్లియర్గా ఉండాలన్నట్టు. లెట్సే నువ్వు ఇక్కడ నుంచి ఇక్కడికి జంప్ వేస్తున్నంతకాలం నువ్వు ఈ ఫీల్డ్లో నేను బాండ్ పేపర్ పైన సైన్ చేసి ఏమన్నా ఇస్తా, ఏంటంటే ఒక 20 years నీకు ఎక్స్పీరియన్స్ ఉన్నా సరే నువ్వు ఈ ఫీల్డ్లో సస్టైన్ అవ్వలేవు అన్నట్టు. ఎందుకంటే మనకి ఎట్లా అంటే ఇలా తిరుగుతున్నంతకాలం ఏంటంటే ఇక్కడ ఒక 3 months నువ్వు ఇక్కడ పని చేసావు అనుకోండి ఆర్ఎస్ఐ పైన, దానిపైన ఎంతో చిన్న గ్రిప్ వచ్చేసరికి ఓకే పర్లేదు అనిపించేసరికి ఏంటంటే మార్కెట్ కొంచెం వాలటైల్ ఉండటం వల్ల, లేదంటే ఏదో ఒక బ్యాడ్ న్యూస్ రావడం వల్ల, గుడ్ న్యూస్ రావడం వల్ల వరుసగా ఒక 3 days నీ స్టాప్ లాస్ హిట్ అయింది అనుకోండి. 3 days నీ స్టాప్ లాస్ హిట్ అయ్యేసరికి అప్పటి వరకు 3 months నుంచి నువ్వు ఫాలో అవుతున్న ఏదైతే ఆర్ఎస్ఐ ఉందో ఇంకా ఆర్ఎస్ఐ పైన నువ్వు కాన్ఫిడెన్స్ తగ్గిపోద్ది అన్నట్టు. ఆర్ఎస్ఐని వదిలేసి ఇంకో స్ట్రాటజీ ఎమ్మటి పరిగెట్టడం జరిగింది. అక్కడికి వెళ్ళేసరికి ఏంటంటే మళ్ళీ నువ్వేం చేయాలంటే మళ్ళీ ఫుల్ ఫ్లెడ్జ్డ్గా 100% ఎఫర్ట్ పెట్టాలన్నట్టు. ఇక్కడ ఆల్రెడీ 3 months నీకు ఎక్స్పీరియన్స్ ఉంది, ఏదైతే ఆర్ఎస్ఐ ఉందో ఆర్ఎస్ఐ పైన 3 months ఎక్స్పీరియన్స్ ఉంది. అది వదిలేసి నువ్వు మళ్ళీ బొలింజర్ బ్యాండ్స్ కానీ ఇంకో స్ట్రాటజీ దగ్గరికి వెళ్ళేసరికి ఏంటంటే మళ్ళీ నువ్వు దాని దగ్గర 100 to 200% ఎఫర్ట్ పెట్టాలి. అట్ ద సేమ్ టైం అమౌంట్ లూజ్ అవ్వాలి. అమౌంట్ లూజ్ అయితేనే కానీ మనం ఈ ఫీల్డ్లో ఏం నేర్చుకోలేమన్నట్టు. కాబట్టి నేను మన ఛానల్లో ఎప్పుడు కూడా 100% స్ట్రాటజీ గురించి చెప్పను. ఏంటంటే చాలా యూట్యూబ్ ఛానల్లో నేను కూడా ఇనిషియల్గా చూశాను, ఏంటంటే 100% వర్కింగ్ స్ట్రాటజీ, 500% వర్కింగ్ స్ట్రాటజీ. 100% వర్కింగ్ స్ట్రాటజీ అంటే నేను 10 days నేను ట్రేడ్ చేస్తే అందులో 10 days కూడా నేను ప్రాఫిట్లో ఉండాలన్నట్టు. అంటే ఒక్కరోజు కూడా స్టాప్ లాస్ హిట్ అవ్వకూడదు అన్నట్టు. అట్లా ఈవెన్ ప్రొఫెషనల్ ట్రేడర్స్ కూడా అట్లా చేయలేరు ఫ్రెండ్స్. ఎందుకంటే మార్కెట్ అనేది సుపీరియర్. మనం మార్కెట్కి ఎంత రెస్పెక్ట్ ఇస్తే మనకి మార్కెట్ అంత అమౌంట్ ఇచ్చిద్ది అన్నట్టు. లెట్సే నేను 3 days నుంచి ప్రాఫిట్లో ఉన్నా, 3 days నుండి అరౌండ్ ఒక 10K ప్రాఫిట్ ఎర్న్ చేశాను అనుకోండి. 3 days నుంచి నేను 4th day ఏదైతే ఉందో ఆ రోజు నాకు స్టాప్ లాస్ హిట్ అయింది, అరౌండ్ ఒక 1K లాస్ వచ్చింది. 1K లాస్ రాగానే నేను ఏంటంటే మార్కెట్కి రెస్పెక్ట్ చేయకుండా 3 days నుంచి నాకు ప్రాఫిట్ వచ్చింది కదా, ఈ రోజు ఎందుకు ప్రాఫిట్ రాలేదని చెప్పేసి మార్కెట్తో నేను బై సెల్ చేసుకుంటూ లెట్సే ఈ 1K ప్లేస్లో ఒక 9K లాస్ చేశాను అనుకోండి. మళ్ళీ నేను ఈ 10,000 ఎర్న్ చేయడానికి మళ్ళీ నేను కంటిన్యూస్గా 3 days నుంచి ప్రాఫిట్లో ఉండాలి.
100-200% ఏదైతే ఉందో ఎఫర్ట్ పెట్టాలన్నట్టు. అప్పుడు అంత ఎఫర్ట్ పెట్టి కంటిన్యూస్గా నేను 3 days నేను ప్రాఫిట్లో ఉంటేనే మళ్ళీ నేను ఈ 10,000 ఎర్న్ చేయగలను. అదే లెట్సే ఇక్కడ 1K లాస్ రాగానే నేను డే బంద్ చేశాను అనుకోండి, స్టిల్ నేను ఇంకా 9,000 ప్రాఫిట్లో ఉన్నట్టు. ఒకరోజు మనం మార్కెట్కి ఇచ్చినంత మాత్రాన మనకు పెద్ద ఫరక్ ఏం పడదు. ఇక్కడ మీరు చెప్పండి ఫ్రెండ్స్, ఇక్కడ ఏంది మన మైండ్ సెట్ వర్క్ అయిందా లేదంటే ఒక స్ట్రాటజీ వర్క్ అయిందా? ఎప్పుడు కూడా స్ట్రాటజీ రోల్ వచ్చేసి 20-30% మాత్రమే ఉండిద్ది ఫ్రెండ్స్. రెస్ట్ ఆఫ్ ది 70-60% ఏంటంటే మన మైండ్ సెట్ కానీ, ట్రేడర్ సైకాలజీ కానీ, వాటిపైన మనీ మేనేజ్మెంట్ పని వాటిపైన డిపెండ్ అయి ఉంటుంది. ఇది చాలాసార్లు మన ఛానల్లో అయితే నేను ఎక్స్ప్లెయిన్ చేశా. నా మెయిన్ మోటివ్ ఏంటంటే, నేను స్ట్రాటజీ చెప్పాలంటే నాకు పెద్ద ఇదేం కాదు ఫ్రెండ్స్. బట్ నేను స్ట్రాటజీ నేను రివీల్ చేసిన, లెట్సే నేను ఈరోజు స్ట్రాటజీ రివీల్ చేశాను అనుకోండి, డెఫినెట్గా మీరు రేపు నుంచి అయితే ప్రాఫిట్లో ఉండలేరు. ఎందుకంటే మీరు మీ మైండ్ సెట్ క్లియర్గా ఉండాలి, ఒక ట్రేడర్ సైకాలజీ క్లియర్గా ఉండాలి, మనీ మేనేజ్మెంట్ గురించి తెలుసుకోవాలి. ఇవన్నీ తెలుసుకుంటేనే అప్పుడు నేను స్ట్రాటజీ రివీల్ చేశాను అనుకోండి, దానికి ఒక అర్థం ఉండిద్ది. తర్వాత మీకే అలా ప్రాక్టీస్ చేస్తున్న కొద్దీ మీకే ఒక ఐడియా వచ్చింది అన్నట్టు. అంతే తప్ప నేను డైరెక్ట్గా చెప్పాను అనుకోండి, డైరెక్ట్గా ఓకే ఇది నా స్ట్రాటజీ, ఇట్లా ఇక్కడ బై చేయండి, ఇక్కడ సెల్ చేయండి, ఇక్కడ ఎంట్రీ పాయింట్, ఇక్కడ ఎగ్జిట్ పాయింట్, ఇక్కడ హెడ్జ్ చేయండి, ఇక్కడ పిరమిడింగ్ చేయండి, మార్కెట్ గ్యాప్ అప్లో ఓపెన్ అయినప్పుడు ఎట్లా చేయండి, గ్యాప్ డౌన్లో ఓపెన్ అయినప్పుడు ఎట్లా చేయండి, ప్రీ ఓపెన్ మార్కెట్ అప్పుడు ఈ ఫండమెంటల్ చూడండి, ఇవన్నీ నేను చెప్పాను అనుకోండి, డెఫినెట్గా ఏంటంటే ఒక ట్రేడర్ సైకాలజీ గురించి నేను చెప్పకుండా, మైండ్ సెట్ గురించి చెప్పకుండా, నెక్స్ట్ వచ్చేసి మనీ మేనేజ్మెంట్ గురించి చెప్పకుండా, ఇవన్నీ చెప్పకుండా నేను ఇవి చెప్తే డెఫినెట్గా మీరు ఏంటంటే తర్వాత రోజు నుంచి అయితే మీరు ప్రాఫిట్లో ఉండలేరు. డెఫినెట్గా ఒక 1 lakh మీరు క్యాపిటల్ తీసుకొస్తే 1 lakh వితిన్ 1 to 2 monthsలోనే మార్కెట్కి ఇచ్చేస్తారు అన్నట్టు. ఎందుకంటే ఇనిషియల్ స్టేజ్లో నేను కూడా ఇది మొత్తం నేను చెప్పేదంతా త్రూ నా ఎక్స్పీరియన్స్ మీతో షేర్ చేస్తున్నాను ఫ్రెండ్స్. అంతే తప్పితే ఒక ట్రేడర్ మాత్రమే చెప్పగలడు అన్నట్టు. మన సబ్స్క్రైబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళతో చాలామందితో నేను మాట్లాడాను ఫ్రెండ్స్. వాళ్ళు ఏంటంటే మాట్లాడిన ఒక 10 members అనుకోండి, అందులో ఆన్ అండ్ యావరేజ్గా ఒక 7 members అయితే కామన్గా అడిగే క్వశ్చన్ ఏంటంటే ఫ్యూచర్స్లో చేయాలా, స్టాక్స్లో చేయాలా, ఆప్షన్స్లో చేయాలని చెప్పేసి కామన్గా ఒక క్వశ్చన్ అయితే వాళ్ళ నుంచి అయితే నాకు వచ్చింది. నేనేంటంటే నేను వాళ్ళకి స్టాక్స్ అయితే అవాయిడ్ చేసేయండి, ఓన్లీ ఫోకస్ చేయండి, ఇండెక్స్ పైన ఫోకస్ చేయండి, లైక్ బ్యాంక్ నిఫ్టీ పైన మాత్రమే ఫోకస్ చేయండి అని చెప్పేసి నేనైతే వాళ్ళకి సజెస్ట్ చేశా. బట్ ఈ చిన్న సజెషన్ వెనుక 1.5 years మీకు టైం సేవ్ అయింది, నెక్స్ట్ వచ్చేసి చాలా అమౌంట్ అయితే సేవ్ అయింది అని మాత్రం నేనైతే చెప్పగలను ఫ్రెండ్స్. ఎందుకంటే ఈ చిన్న విషయం నాకు తెలియడానికి 1.5 years టైం అయితే పట్టింది. నేను ఇనీషియల్లో ఓన్లీ స్టాక్స్లోనే నేను ట్రేడ్ చేసేటోడిని, ఫ్యూచర్స్లో ట్రేడ్ చేసేవాడిని కాదు, ఆప్షన్స్లో ట్రేడ్ చేసేటోడిని కాదు, ఓన్లీ స్టాక్స్లో ట్రేడ్ చేసేవాడిని. స్టాక్స్లో ట్రేడ్ చేయడం వల్ల నష్టం ఏంటంటే, లెట్సే ఈరోజు వాచ్ లిస్ట్లో నాకు 4 stocks వచ్చాయి అనుకోండి, రేపు పొద్దున్న ఇంకో 4 వచ్చాయి అనుకోండి, తర్వాత రోజు ఇంకో 4 stocks వచ్చాయి అనుకోండి, ఈ రోజు వచ్చిన స్టాక్స్ ఆ తర్వాత రోజు రావు, ఆ తర్వాత రోజు వచ్చిన స్టాక్స్ ఆ తర్వాత రోజు రావు అన్నట్టు వాచ్ లిస్ట్లోకి. దీనివల్ల ఏంటంటే మనకి ఆ స్టాక్ సపరేట్ ఒక పర్టికులర్గా ఏదైనా స్టాక్ ఉందనుకోండి, లెట్సే రిలయన్స్ ఉందనుకోండి, రిలయన్స్ ఈరోజు నేను ట్రేడ్ చేశాను అనుకోండి, అదొక 3 to 4 days వరకు నాకు వాచ్ లిస్ట్లోకి రాకుండా 7th day కానీ 8th day కానీ నాకు వాచ్ లిస్ట్లోకి వస్తే, ఈ 4 to 5 days మధ్యలో గ్యాప్ ఏదైతే ఉందో, ఈ 4 to 5 daysలో అది ఎట్లా బిహేవ్ చేసింది, గ్యాప్ అప్లో ఓపెన్ అయినప్పుడు ఎట్లా బిహేవ్ చేసింది, గ్యాప్ డౌన్లో ఓపెన్ అయినప్పుడు ఎట్లా బిహేవ్ చేసింది, ఎక్స్పైరీ రోజు ఎట్లా బిహేవ్ చేసింది, ఇవన్నీ కూడా 4 to 5 daysలో నాకేం తెలియదు అన్నట్టు. మళ్ళీ డైరెక్ట్గా 7th day కానీ 8th day కానీ నేను మళ్ళీ దాన్ని ట్రేడ్ చేస్తే దాని బిహేవియర్ తెలియదు, దాని ట్రెండ్ తెలియదు, దాన్ని పర్టికులర్గా ఆ స్టాక్ గురించి మనకు ఒక ఐడియా అయితే ఉండదు అన్నట్టు. ఎవరైతే నన్ను ఫాలో అవుతున్నారో వాళ్ళకైతే నేను చాలా ప్రౌడ్గా చెప్పగలను ఏంటంటే, మీకు 1.5 years అయితే టైం అయితే మిగిలింది, టైం అయితే సేవ్ అయింది. అట్ ద సేమ్ టైం మీకు చాలా అమౌంట్ కూడా మిగిలింది అన్నట్టు. ఎందుకంటే మీ అందరికీ తెలిసే ఉంటుంది ఏంటంటే, మార్కెట్ అనేది నథింగ్ బట్ మనం ఎర్నింగ్ కాదు, మనం ఇక్కడ లెర్న్ చేయాలంటే మనం మార్కెట్కి ఎంతో కొంత అమౌంట్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. లెట్సే ఈ పాయింట్ ఒక్కటి నేను నేర్చుకోవడానికి నాకు 1.5 years టైం వేస్ట్ అయింది. సిమిలర్గా చాలా హ్యూజ్ అమౌంట్ అయినది నేను లాస్ అయితే అయ్యాను. బట్ ఈ 2 విషయాల్లో అయితే మాత్రం మీరైతే మాత్రం సేవ్ అయ్యారని మాత్రం నేనైతే చాలా ప్రౌడ్గా చెప్పగలను.
ఎందుకంటే త్రూ నా ఎక్స్పీరియన్స్ని మీకు షేర్ చేసే ఫ్రెండ్స్, అంతే తప్పితే నేను ఏదో బుక్స్ చదివి కానీ లేదంటే వీడియోలు చూసి కానీ అట్లయితే ఏం చెప్పలేదు. ఎందుకంటే నేను ఇనీషియల్ స్టేజ్లో ఎవరైనా సరే స్టాక్స్లోనే చేస్తారో అట్లనే నేను 3 years బిఫోర్ అనుకుంటా నేను ట్రేడింగ్లోకి ఎంటర్ అయ్యేటప్పుడు స్టాక్స్లోనే చేసేటోడిని. 1.5 years వరకు నాకు తెలియదు అన్నట్టు. తర్వాత నేను ఇండెక్స్ పైన ఫోకస్ చేయడం మొదలుపెట్టాను అన్నట్టు. ఇప్పుడు ఎవరైతే బిగినర్స్ ఉన్నారో వాళ్ళందరికీ ఎట్లా అంటే డైరెక్ట్ ఇప్పుడు ఇండెక్స్ పైనే నేను ఫోకస్ చేస్తానని చెప్పేసి ఒక మైండ్ సెట్తో ఇండెక్స్ పైన ప్రతిరోజు ఫోకస్ చేసి ట్రేడ్ చేయడం వల్ల ఏంటంటే నాకు 3.5 years నాకు టైం పట్టింది సక్సెస్ఫుల్గా ఇన్కమ్ జనరేట్ చేయడానికి. మీకు అంత టైం అయితే పట్టదు ఫ్రెండ్స్, ఎందుకంటే మీరు ఆల్రెడీ 1.5 years అయితే సేవ్ చేస్తున్నారు మీ లైఫ్లో. మీ ట్రేడింగ్ కెరీర్లో 1.5 years అయితే సేవ్ చేసి ఉన్నారు. ఇప్పుడు డైరెక్ట్ మీరు ఇండెక్స్ పైన ఫోకస్ ఎవరైతే చేస్తున్నారో వాళ్ళకి నేను డెఫినెట్గా 1 to 1.5 yearsలో మీరైతే సక్సెస్ఫుల్గా ఇన్కమ్ అయితే జనరేట్ చేసిన వాళ్ళు అవుతారు. ఆ కాన్ఫిడెన్స్ అయితే నేను ఇస్తాను. ఓకే, వీడియోలో ఎంత అవుతుంది కాబట్టి లాజిక్ ఏంటంటే మీకు ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నేను చెప్పిన కామన్ రెగ్యులర్ లాజిక్ ఏంటంటే ప్రీవియస్ డే హై ఒకటి, ప్రీవియస్ డే లో ఒకటి మనకి సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్గా వర్క్ అయితే సిమిలర్గా నెక్స్ట్ ఈ లాజిక్ నేను చెప్పినా సరే రేపు పొద్దున్న నుంచి ఇదే లాజిక్ ఇదే సెటప్ మీకు వచ్చినా సరే మీరైతే ట్రేడ్ తీసుకోలేరు. ఎందుకంటే మీకు అంత కాన్ఫిడెన్స్ ఉండదు కాబట్టి, కాన్ఫిడెన్స్ రాదు కాబట్టి. మీకు వన్స్ ఆ కాన్ఫిడెన్స్ బిల్డప్ అవ్వాలంటే మీరు రెగ్యులర్గా ట్రేడింగ్ చేయాలి, మార్కెట్ని అబ్జర్వ్ చేయాలి. ఓకే, ఒక్క నిమిషం చార్ట్స్ పైకి తీసుకెళ్ళి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఓకే, ఇది ఏదైతే ఉందో ప్రీవియస్ డే హై ఒకటి, ప్రీవియస్ డే లో ఒకటి మనకి ఒక సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్గా వర్క్ అయ్యిందని చెప్పాను. అట్ ద సేమ్ టైం నేను ఇంకో విషయం కూడా చెప్పాను ఫ్రెండ్స్, ఏంటంటే మార్కెట్ ప్రీవియస్ డే హై దగ్గర ఓపెన్ అయింది అనుకోండి పైన, ఛాన్సెస్ ఆర్ వెరీ హై ఇది బ్రేక్ చేసిద్దని. అదే ప్రీవియస్ డే హై కింద మనకి ఓపెన్ అయింది అనుకోండి, ఛాన్సెస్ ఆర్ వెరీ హై ఇది మనకి బ్రేక్ చేసి పైకి వెళ్ళిద్దని. సిమిలర్గా ప్రీవియస్ డే లో దగ్గర మార్కెట్ ఎక్కడ ఓపెన్ అయింది అనుకోండి, ఛాన్సెస్ ఆర్ వెరీ హై ఇది బ్రేక్ చేసి కిందకి వచ్చేది. సిమిలర్గా ప్రీవియస్ డే లో కింద ఓపెన్ అయితే ఛాన్సెస్ ఆర్ వెరీ హై ఇది బ్రేక్ చేసి పైకి వెళ్ళిద్దని. ఈ లాజిక్ అయితే ఎవరైతే రెగ్యులర్గా ఫాలో అవుతున్నారో వాళ్ళందరికీ అర్థమయ్యే ఉంటుంది. సిమిలర్గా మార్కెట్లో నేను అదే చూసా ఫ్రెండ్స్. ఏంటంటే ఈరోజు మార్కెట్ సైకాలజీ ఒకటి అర్థం చేసుకున్నా, మార్కెట్ సైకాలజీ గురించి కూడా చెప్తా. ఏంటంటే ఇప్పుడు ప్రీవియస్ డే లో ఏదైతే ఉందో లో దగ్గర మార్కెట్ అయితే ఇక్కడ ఓపెన్ అయింది. ఇక్కడ ఓపెన్ అవ్వగానే నేనేంటంటే నా వ్యూ ఏంటంటే బయ్యింగ్ వైపు అయితే నేను వ్యూ అయితే పెట్టుకున్నా. ఎందుకంటే ఛాన్సెస్ ఆర్ వెరీ హై ఇది బ్రేక్ చేసి పైకి వెళ్ళిద్దని నాకు తెలుసు. నా రూల్స్ ఏవైతే ఉన్నాయో ఆ రూల్స్ ప్రకారం మనం రూల్స్ ఫాలో అవ్వాలి. తర్వాత ప్రాఫిట్ రావడం రాకపోవడం సెకండరీ అన్నట్టు. తర్వాత ఇంకో కన్ఫర్మేషన్ ఏంటంటే మార్కెట్ సైకాలజీ ఈరోజు వీక్లీ ఎక్స్పైరీ ఫ్రెండ్స్. వీక్లీ ఎక్స్పైరీ అప్పుడు మార్కెట్ అనేది నియర్లీ 400 points మనకి గ్యాప్ డౌన్లో ఓపెన్ అయింది. సమ్ అరౌండ్ ఎక్కడి నుంచి ఇక్కడ గ్యాప్ డౌన్లో ఓపెన్ అయింది. గ్యాప్ డౌన్లో ఓపెన్ అయ్యేసరికి ఏవైతే పుట్ ఆప్షన్ ప్రీమియమ్స్ ఉంటాయో పిఈ, ఆప్షన్స్ గురించి ఎవరికైతే నాలెడ్జ్ ఉందో వాళ్ళకి అర్థమవుతుంది అనుకుంటున్నా. ఈ పుట్ ఆప్షన్ ప్రీమియమ్స్ ఏవైతే ఉన్నాయో లెట్సే నిన్న మార్కెట్ క్లోజ్ అయ్యేసరికి ఒక 100 rupees పుట్ ఆప్షన్ ప్రీమియం ఉందనుకోండి. ఈరోజు 400 points మార్కెట్ గ్యాప్ డౌన్లో ఓపెన్ అయ్యేసరికి డెఫినెట్గా ఈ 100 ప్రీమియం ఏదైతే ఉందో ఇది కాస్త మనకి 250 కానీ 300 కానీ అట్లా పెరగడం అయితే జరిగిద్ది. జరగడం వల్ల ఏంటంటే మార్కెట్ అనేది గ్యాప్ డౌన్లో ఓపెన్ అయింది. నెక్స్ట్ ఏదైతే ప్రీమియమ్స్ ఏవైతే హ్యూజ్ ఎక్కువగా ఉంటాయో వాటిని ఆప్షన్ సెల్లర్స్ ఎవరైతే పెద్ద వాళ్ళు ఉంటారో వాటిని షార్ట్ చేయడం మొదలు పెడతారు అన్నట్టు ఆప్షన్ సెల్లర్స్. సిమిలర్గా మార్కెట్ అనేది 400 points గ్యాప్ డౌన్లో ఓపెన్ అయ్యేసరికి పుట్ ఆప్షన్ ప్రీమియమ్స్ ఏవైతే ఉన్నాయో అవి డెఫినెట్గా పెరుగుతాయి. అవి పెరగడం వల్ల ఏంటంటే ఆప్షన్ సెల్లర్స్ ఎవరైతే ఉన్నారో పుట్ ఆప్షన్ ప్రీమియమ్స్ని షార్ట్ చేయడం మొదలు పెడతారు అన్నట్టు. పుట్ ఆప్షన్ ప్రీమియమ్స్ని షార్ట్ చేయడం ఇన్ ద సెన్స్ మార్కెట్ అనేది పైకి వెళ్ళిద్ది అన్నట్టు. పుట్ ఆప్షన్ ప్రీమియం మనం సెల్ చేసామంటే మార్కెట్ అనేది పైకి పోయిద్ది అన్నట్టు. అదే కాల్ ఆప్షన్ ప్రీమియం అనేది మనం సెల్ చేస్తే మార్కెట్ అనేది కిందకి పడిద్ది అన్నట్టు. అదే లాజిక్ పైన మార్కెట్ సైకాలజీ పైన ఈరోజు డబుల్ కన్ఫర్మేషన్ నాకు వచ్చింది. కాబట్టి ఏంటంటే ఫస్ట్ మన సెటప్ ప్రకారం ప్రీవియస్ డే లో దగ్గర ప్రీవియస్ డే లో కింద ఓపెన్ అయింది. ఓపెన్ అవడంతో ఇది బ్రేక్ చేసి పైకి పోయిద్దని అనుకున్నాను. అప్పుడు నా వ్యూ బయింగ్ సైడ్ పెట్టుకున్నాను. అట్ ద సేమ్ టైం మార్కెట్ అనేది గ్యాప్ డౌన్లో 400 points గ్యాప్ డౌన్లో ఓపెన్ అయింది. 400 points గ్యాప్ డౌన్లో ఓపెన్ అయ్యేసరికి డెఫినెట్గా పుట్ ఆప్షన్ ప్రీమియమ్స్ ఏవైతే ఉన్నాయో అవి పెరగడం వల్ల ఆప్షన్ సెల్లర్స్ వాటిని షార్ట్ చేస్తారు. వాటిని షార్ట్ చేయడం వల్ల ఏంటంటే మార్కెట్ అనేది పైకి వెళ్ళడం అయితే జరిగింది. సమ్ అరౌండ్ నేను ఇక్కడ అనుకుంటా ఇక్కడైతే
సెకండ్ గ్రీన్ క్యాండిల్ కనిపించగానే నేను కాల్ ఆప్షన్ ప్రీమియం అయితే కాల్ ఆప్షనే కదా, ఒక్క నిమిషం. ఓకే, కాల్ ఆప్షన్ 30,700 కాల్ ఆప్షన్ అయితే నేను బై చేసా. నియర్లీ 23,000 అట్లా ఇనిషియల్లో ప్రాఫిట్ అయితే చూపించింది. బట్ ఇంకోటి ఏంటంటే మనకి M2Mలో చూపించేది అయితే ప్రాఫిట్ కాదు ఫ్రెండ్స్. వన్స్ మనం పొజిషన్ ఎగ్జిట్ అయిపోయిన తర్వాత ఎంత ప్రాఫిట్ అయితే మనం బుక్ చేస్తామో అదే మన రియల్ అమౌంట్ అన్నట్టు. అదే లాజిక్ పైన ఈరోజు అయితే ట్రేడ్ తీసుకున్నాం ఫ్రెండ్స్. ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నా, కొన్ని పాయింట్స్ అయితే నేర్చుకున్నారనుకుంటున్నా. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ ఇప్పటివరకు ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. లాస్ట్ బట్ నాట్ లీస్ట్, నెవర్ ఎవర్ గివ్ అప్. థ్యాంక్ యూ.